హరే కృష్ణ. కృతయుగంలో ధ్యానంతోనే భగవంతుణ్ణి చేరేవారు. త్రేతాయుగంలో మహాయజ్ఞాలు, హోమాలు ప్రధాన మార్గమై ఉన్నది. ద్వాపరయుగంలో దేవాలయ సేవ, విగ్రహారాధన ద్వారా ప్రజలు సాధన చేసేవారు. కానీ కలియుగం మాత్రం పూర్తిగా వేరేలా ఉంది. మనసు అస్థిరం, కాలం వేగంగా పోతుంది, శక్తి తక్కువ. కాబట్టి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, కృతయధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌతద్ హరికీర్తనాత్. ఈ యుగంలో భగవంతుని నామ సంకీర్తనమే పరమధర్మం. అంటే హరినామం, ప్రత్యేకంగా హరే కృష్ణ మహామంత్రం మనలను పరిశుభ్రం చేస్తుంది, మనలో శాంతిని ఇస్తుంది, భగవంతుని దగ్గరకు తీసుకువెళ్తుంది. చిన్న మార్గం, కానీ శక్తి అనంతం. హరే కృష్ణ.